ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. నెల 24 నుంచి వచ్చే నెల 3వ తేదీ 18వ లోక్సభ తొలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాల్లోనే 18వ లోక్సభకు కొత్త స్పీకర్ ఎన్నిక, అలాగే ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. నెల 24 నుంచి వచ్చే నెల 3వ తేదీ 18వ లోక్సభ తొలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాల్లోనే 18వ లోక్సభకు కొత్త స్పీకర్ ఎన్నిక, అలాగే ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. నెల 24 నుంచి వచ్చే నెల 3వ తేదీ 18వ లోక్సభ తొలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. మనీషా, 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారంతో ఈ నెల 24న లోక్సభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 24న సమావేశమై 3వ తేదీతో ముగుస్తాయని చెప్పారంటే వాస్తవంగా లోక్సభ 24న మొదలై 3వ తేదీన ముగుస్తుంది. ఆ 24 తేదీన ముందుగా ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ఈ ఎంపీలు కొత్తగా ఎలక్ట్ అయిన ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక అనేది ఉంటుంది. ఆ తర్వాత ఉభయ సభ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందంటే 27వ తేదీనే రాజ్యసభ కూడా మొదలవుతుందంటే 27వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారి ప్రసంగం ఉండే అవకాశం ఉంది. అయితే ఈసారి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు స్పీకర్ గా ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరిని స్పీకర్ గా నియమించబోతున్నారు అనేది పెద్ద చర్చ. అయితే మనకి ఇప్పుడు ఫ్రంట్ రన్నర్ అంటే ముందుగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి స్పీకర్ పదవి ఇవ్వచ్చు అని చెప్పని ప్రచారం జరుగుతుంది. కానీ 24వ తారీఖు సమావేశం కాబట్టి ఆ రోజుకి లేకపోతే అంతకు ముందు 1-2 రోజుల ముందే తెలిసే అవకాశం ఉంది. ఈ సెషన్స్ లో ఇంకొక కొత్త పరిణామం కూడా చోటు చేసుకోబోతుంది. మనీషా, ఏంటంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అనేది లభిస్తా ఉంది. వాస్తవంగా ఏంటంటే 10% అంటే 55 మంది ఎంపీలు ఉంటే ప్రతిపక్ష హోదా అనేది ఏ పార్టీకైనా దక్కుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి 2014 44 మంది ఎంపీలు, 2019లో 52 మంది ఎంపీలే కాబట్టి ప్రతిపక్ష హోదా స్టేటస్ అనేది కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ సొంతంగానే 99 లోక్సభ స్థానాలు దక్కించుకోవడంతో పాటు ఇప్పుడు తాజాగా ఒక 2 కూడా చేరారు కాబట్టి ఇండిపెండెంట్ చేరారు కాబట్టి 101 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కింది. అయితే ప్రతిపక్ష హోదాలో రాహుల్ గాంధీయే మన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించబోతున్నారని చెప్పి సమాచారం. దానికి సంబంధించి ఇంకా అంటే ఆయన అవుతారు కానీ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే విషయాన్ని కొత్తగా ఎన్నికైన స్పీకర్ కి తెలియజేస్తే ఆ రకంగా ప్రతిపక్ష నాయకుడి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు అనేది జరిగే అవకాశం ఉంది. మనీషా, అయితే సురేష్ గారు కూడా గత 2 పర్యాయాలు కూడా లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా పనిచేశారు. ఈసారి కూడా లోక్సభ స్పీకర్ కోసం అంటే ఎన్డీఏ పార్టీలు, ఎన్డీఏ నేతలు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు సురేష్ గారు?
మనీషా అంటే మీకు తెలుసు బీజేపీకి తిరిగి తన దగ్గరే లోక్సభ స్పీకర్ పదవి ఉండాలి అని చెప్పి బీజేపీ పట్టుబడుతున్నట్టుగా సమాచారం. అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా తెలుగుదేశం లేదంటే తెలుగుదేశానికి లోక్సభ స్పీకర్ ఇస్తే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు పూర్తి మెజారిటీ అనేది రాలేదు కాబట్టి బీజేపీ ఈ పార్టీని చీల్చే అవకాశం ఉంది. కాబట్టి లోక్సభ స్పీకర్ అనేది తెలుగుదేశంకి ఇవ్వాలని ఎంపీ సంజయ్ సింగ్ కూడా మాట్లాడాడు. కానీ అది ఇప్పుడున్న సమాచారం ప్రకారం లోక్సభ తెలుగుదేశంకి ఇస్తారా అది జేడీయూకి ఇస్తారా అనేది చర్చ ప్రచారం ఉంది. కానీ బట్ బీజేపీ మాత్రం తన దగ్గరే ఉంచుకోవాలి, తన పార్టీ నుంచే ఒకళ్ళని స్పీకర్ గా చేయాలని. మీకు తెలుసు సుమిత్రా మహాజన్ గారు మహిళకి ఎంపీ లోక్సభ స్పీకర్ ఇచ్చారు. మొన్న ఓం బిర్లా గారు లోక్సభ స్పీకర్ అయ్యారు. మళ్ళీ మహిళకి ఇస్తారు అని చెప్పని ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే చట్టసభలో మహిళలకి రిజర్వేషన్ కి సంబంధించిన బిల్లు ఆమోదం 2029 నుంచి దానికి ఆ మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో అమలు కాబోతున్న నేపథ్యంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ మహిళ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఇప్పుడు ప్రముఖంగా వినపడుతున్న పేరు మాత్రం పురంధరేశ్వరి. దీన్ని బట్టి చూడాల్సి ఉంది మనీషా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.